30 డేస్ అవుతుంది నేను డైలీ బ్లాగింగ్ చేయబట్టి. అసలు నిజంగా నాకు కూడా నమ్మబుద్ధి అయితే లేదు, అసలు 30 డేస్ అవుతుందా అని చెప్పి. అంటే కన్సిస్టెంట్గా ఒక్క రోజు కూడా మిస్ కాకుండా ప్రతిరోజు డైలీ అప్లోడ్ చేసిన వీడియోస్ యూట్యూబ్లో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ప్రౌడ్గా ఉంది. అండ్ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి నిజంగా. అట్లీస్ట్ మీరు ఒక్క వీడియో చూసినా, ఒక 1 minute చూసినా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రియలీ సో మచ్ ఫర్ యూ గైస్, ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, బికాస్ ఇట్ మీన్స్ ఎ లాట్ ఫర్ మీ. హానెస్ట్లీ ఈ వీడియో వల్ల ఒక 1%, ఇప్పుడు ఎంతమంది చూస్తారో అందులో 1% అనేది ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా, ఒక మోటివేషన్ లాగా అవుతుందని చెప్పి వీడియో తీస్తున్నా. అండ్ ఈ 30 డేస్లో నేను నేర్చుకున్న 5 థింగ్స్ చెప్తా మీకు. ఓకే, ఈ 30 డేస్ ఆఫ్ కన్సిస్టెన్సీ నుంచి నేర్చుకున్న 5 థింగ్స్. డిసిప్లిన్ ఈజ్ బిగ్గర్ దెన్ మోటివేషన్. చూడండి, ఆన్లైన్ బిజినెస్ అవ్వచ్చు, యూట్యూబ్ వీడియోస్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ వీడియోస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక స్కిల్ నేర్చుకోవడం ఏదైనా ఎవరైనా స్టార్ట్ చేస్తారు. కాకపోతే కన్సిస్టెన్సీతోని, ఒక డిసిప్లిన్తోని ఎక్కువ కాలం చేస్తారు చూడు, అది చాలా రేర్. అండ్ అలా చేస్తే చాలా గ్రేట్ అసలు. ఓకే, ఇప్పుడు నేను ఏదో గ్రేట్ అని చెప్పటాను, కాకపోతే 30 మీరు ఇమాజిన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే అవ్వచ్చు, లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, 30 డేస్ కన్సిస్టెంట్గా యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతారా? మీరు ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు చేయలేరు అన్నట్లే, చేస్తారు, కాకపోతే మీరు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తారా అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి. అరే నిజంగా ఎంత కష్టం ఇది, లేకపోతే ఈజీ అది, మీకు ఎలాంటి థాట్ వస్తుంది? నేను అది అంటున్నా. సో స్టార్టింగ్లో ఎవరైనా సరే స్టార్ట్ చేస్తారు, 1 week 10 days కాగానే కథం, ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నాను, రేపటి నుంచి చేస్తాను, ఒక్కరోజు రెస్ట్ తీసుకున్నాను, ఇలాంటి థాట్స్ వస్తాయి. నాకు కూడా చాలా వచ్చినాయి అసలు. కానీ 30 డేస్లో చాలా లోస్, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. కాకపోతే నో మ్యాటర్ ఏమైనా నేను పుష్ చేసిన, బికాస్ ఐ నో డిసిప్లిన్ ఈస్ మచ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మోటివేషన్. డోంట్ లుక్ ఫర్ పర్ఫెక్షన్. ఇది నిజంగా చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం ఒక యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, ఒక ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఏది చేద్దాం అనుకున్నా లైఫ్లో మనము పర్ఫెక్షన్ కోసం చూస్తాం. అంటే అబ్బా ఇది పర్ఫెక్ట్గా లేదు, ఇది ఇట్లా చేసేది ఉండే, అది అట్లా చేసేది ఉండే. ఇప్పుడు నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ మంచిగా లేదు, నా దగ్గర లైట్ మంచిగా లేదు, నా దగ్గర ఫోన్ మంచిగా లేదు, అది ఉంటే మంచిగా వస్తుండే, సో ఇది నేను అప్లోడ్ చేయాలి, ఈ వర్క్ నేను చేయాలి, ఇలా చాలామంది అనుకుంటారు. కాకపోతే నిజానికి నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, నీ దగ్గర ఒక డొక్కు ఫోన్ ఉంది, అంటే పాత స్మార్ట్ ఫోన్ ఉంది, టచ్ ఫోనే పాతది, Redmi 8, Redmi 9 అట్లా ఆ ఫోన్ ఉంది. లిటరలీ లైక్ 2018, 2017 మోడల్ ఫోన్ ఉంది. కెమెరా మీకు ఎట్లా వస్తుందో తెలుసు, 10 మెగాపిక్సెల్, 12 మెగాపిక్సెల్ అప్పట్లో అది. సో చాలా బ్లర్ కెమెరా వస్తుంది, అయినా మీరు వీడియో అప్లోడ్ చేస్తున్నారు కన్సిస్టెంట్గా అట్లా అప్లోడ్ చేస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే అబ్బా వీడియో మంచిగా లేదు క్వాలిటీ. ఇప్పుడు మిహాన్ బ్రో దగ్గర ఐఫోన్ ఉంది మంచిగా, 4K 60 FPS రికార్డ్ చేస్తున్నాడు, క్లారిటీ ఫుల్ ఉంటుంది ఐఫోన్లో, నా దగ్గర క్లారిటీ లేదనుకుంటారు. కానీ ఒకవేళ మీరు కన్సిస్టెంట్గా అదే ఫోన్తో మీరు అప్లోడ్ చేస్తుంటే ఎవరో ఒక్క పర్సన్ అయినా మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి బ్రో ఐ లవ్ యువర్ కన్సిస్టెన్సీ, కీప్ డూయింగ్, యుల్ డెఫినెట్లీ గ్రో అని చెప్పి కమెంట్ చేస్తాడు. అట్లా ఇప్పుడు ఈ 30 డేస్లో నాకు కూడా చాలా అప్స్ అండ్ డౌన్స్ అయినాయి. నేను కూడా ఈరోజు కంటెంట్ మంచిగా లేదు, అప్లోడ్ చేయాలా వద్దా, బ్రేక్ చేద్దామా అని చెప్పి చాలాసార్లు అనుకున్నాను. కాకపోతే నా ఈ దీని ఏమంటారంటే లిమిటింగ్ బిలీఫ్ అంటారు. ఆ లిమిటింగ్ బిలీఫ్ని తొక్కేసి నేను ఏదైతే అది అయింది, అప్లోడ్ అయితే చేద్దాం కన్సిస్టెంట్, కానీ అప్లోడ్ చేసిన. అలాంటి వీడియోస్కి కూడా కొంతమంది రియాలిటీ ఉంది బ్రో నీ కంటెంట్, లైక్ న్యాచురల్ కంటెంట్ అని చెప్పి ఒక పర్సన్ కమెంట్ పెట్టిండు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనము ఏదాన్ని డిసైడ్ అవ్వద్దు అనమాట. యూ షుడ్ నాట్ డిసైడ్ ఎనీథింగ్. ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది. ఓకే, సో డోంట్ గో ఫర్ పర్ఫెక్షన్, జస్ట్ టేక్ యాక్షన్. యూ నెవర్ నో హూ ఈజ్ ఇన్స్పైరింగ్ ఫ్రమ్ యూ. చూడండి, ఇప్పుడు నేను ఈ వీడియోస్ పెడుతున్నా కదా 30 డేస్ నుంచి కన్సిస్టెంట్గా పెడుతున్నా. మినిమం ఒక 500 వ్యూస్, 400 వ్యూస్ అయితే కంపల్సరీ వస్తున్నాయి, మేబీ కొన్ని తక్కువ ఉండొచ్చు. సో ఆ 400, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 400 మెంబర్స్ అనుకుందాం. 400 మెంబర్స్లో అంతమంది చూసిన తర్వాత నెగిటివ్ కమెంట్స్ నాకు ఒక 2, 3, అదే ఒకటే పర్సన్ రిపీటెడ్గా చేస్తుంటారు. అది పక్కన పెడితే ఇప్పుడు 400 మెంబర్స్లో అంటే ఒకసారి 5 నెగిటివ్ కమెంట్స్ అనుకుందాం. సో 395 పీపుల్ జస్ట్ చూసి వదిలిపెడుతారు. ఆ 395 పీపుల్లో చెప్పట్లేరు కానీ ఒక్కరన్నా ఇన్స్పైర్ కాకుండా ఉంటారా? 30 డేస్ నుంచి అబ్జర్వ్ చేయకుండా నన్ను 30 డేస్ నుంచి చూద్దాం ఎన్ని రోజులు అప్లోడ్ చేస్తాడు ఇట్లా అని చెప్పి అనుకున్న వాళ్ళు ఒక్కరని ఉంటారు. ఇన్స్పైర్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, అబ్బా ఏం కన్సిస్టెన్సీ చేస్తాడు, 30 డేస్ నుంచి అప్లోడ్ చేస్తుండో అని చెప్పి వాళ్ళకు కూడా ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం మనం. ఓకే, సో అది ఇప్పుడే కనిపించదు. అది ఎప్పుడంటే నువ్వు ఒక మంచి సక్సెస్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సిచ్యువేషన్, ఒక మంచి సక్సెస్ అనేది చూస్తున్నప్పుడు, రియల్లీ నాకు మంచి వ్యూస్ వస్తున్నప్పుడు, లేకపోతే ఇంకా నేను కన్సిస్టెంట్గా అప్లోడ్ చేసినప్పుడు, అప్పుడు బ్రో నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా, లిటరల్లీ నీ కన్సిస్టెన్సీకి హ్యాట్స్ ఆఫ్, నిన్ను చూసి నేను ఇది స్టార్ట్ చేసిన అని చెప్పి వాళ్ళు నీకు ఒక
ఒక గుర్తింపు అనేది వస్తుంది. సో బేసికల్లీ యుల్ బీ అ రోల్ మోడల్ ఫర్ సమ్ పీపుల్ రైట్ నౌ. ఇప్పుడు మీరు ఏది స్టార్ట్ చేసినా మిమ్మల్ని చూసి చాలా బ్రో అసలు కంటెంట్ మంచిగా ఉంది బ్రో దగ్గర, లేకపోతే బ్రో కన్సిస్టెన్సీ మంచిగా ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఓకే, కాకపోతే కొంతమంది చెప్తారు, కొంతమంది మాక్సిమం జనాలు చెప్పారు, కొంతమంది చెప్తారు, కొంతమంది కావాలని నెగిటివ్ కమెంట్ చేస్తారు. సో నేను ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నువ్వు నీ పని చేయాలి, రిజల్ట్ గురించి ఆలోచించకు. ఇంపాక్ట్ అయ్యేటోళ్ళు ఇంపాక్ట్ అవుతుంటారు. ఓకే, మన భగవద్గీతలో కూడా ఇదే ఉంది, అంటే లార్డ్ శ్రీకృష్ణ చెప్పింది ఇదే, పని చేయడం నీ వంతు, రిజల్ట్ అనేది నువ్వు ఆలోచించవద్దు, పని చేసుకుంటూ వెళ్ళిపో, రిజల్ట్ అదే వస్తుందని చెప్పాడు. ఓకే, సో ఎవరి గురించి పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవాలంతే. బట్ డెఫినెట్లీ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ గెటింగ్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ యూ. ఈ 30 daysలో నా మీద నా క్లారిటీ చాలా వచ్చింది, నాకు నేను తెలుసుకున్నా. బేసికల్లీ చూడండి, ఈ 30 days జర్నీ జస్ట్ బ్లాగింగ్ పక్కన పెడితే మెయిన్లీ అసలు నా లోపల ఉన్న స్ట్రెంగ్త్ ఏంది, నా క్యాపబిలిటీస్ ఏంటి, నా మైండ్ సెట్ ఏంది, నా ఫియర్స్ ఏంటి, ఇవి నాకు చాలా క్లారిటీ వచ్చినాయి. బికాజ్ చూడండి, ఈ జర్నీలో నేను చెప్పినట్టు చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఒకసారి కంటెంట్ తీయడానికి చాలా ఈజీ ఉంటుంది, ఒకసారి అసలు ఏమి ఉండదు. ఇప్పుడు డైలీ బ్లాగింగ్ అంటే నిజం చెప్తున్నాను ఈజీ కాదు తెలుసా. మీరు కావాలంటే ట్రై చేయండి, ట్రై చేసి ఒక 30 days ట్రై చేసి 30 days కూడా కాదు, ఒక 7 days ట్రై చేసి 7 days ట్రై చేసి నాకు చెప్పండి బ్రో చాలా ఈజీ ఉంది బ్రో అని. హానెస్ట్ చెప్తాను, మీరు చెప్పారు. అలాంటిది 30 days నేను కన్సిస్టెంట్గా చేస్తున్నంటే అది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. ఓకే, మీరు కూడా చేయొచ్చు డెఫినెట్లీ, కాకపోతే ఇట్ విల్ బీ బిట్ ఛాలెంజింగ్ ఫర్ యూ. ఓకే, సో ఈ 30 daysలో నేను అసలు నా మైండ్ సెట్ ఎంత స్వింగ్ అవుతుంది అంటే, ఇప్పుడు ఓసారి మనం అనుకుంటాం కదా నేను చేస్తా అని చెప్పి అనుకుంటాం, తర్వాత ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఇలా నేను కూడా చాలాసార్లు ఫేస్ చేసిన. ఓకే, అండ్ అలాగే నేను చేస్తున్నది రైటా కాదా, సెల్ఫ్ డౌట్, అబ్బాబ్బా ఎన్ని అంటే అసలు చాలా సెల్ఫ్ డౌట్స్, అప్స్ అండ్ డౌన్స్ చాలా చూసిన. కాకపోతే నాకు క్లారిటీ వచ్చింది ఏంటంటే, దిస్ ఈజ్ మై స్ట్రెంగ్త్. ఇప్పుడు వ్లాగింగ్ ప్రతి ఒక్కరు చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు అమేజింగ్ కోడర్ అనుకుంటా, అమేజింగ్ లైక్ మేబీ ఏదో ఒకటి మీకున్న స్కిల్లో మీరు ఎక్స్పర్ట్ అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాలా మంచి ఫ్లూట్ వాయిస్తారేమో, మేబీ గిటార్ వాయిస్తారేమో, అది నాకు రాదు. నేను ఐ అప్రిషియేట్ యూ, మీరు ఒకవేళ అది చేస్తే ఐ టోటలీ అప్రిషియేట్ యూ, లిటరలీ ఐ క్లాప్ ఫర్ యూ. బట్ మీరు చేసేది నేను చేయలేను, నేను చేసేది మీరు చేయలేను. ఆబ్వియస్లీ ఇప్పుడు గిటార్ వాయించిన వాళ్ళు చాలా మంది ఉంటారు, బ్లాగింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, కాకపోతే అందరూ అయితే చేయలేరు కదా. కానీ ఈ బ్లాగింగ్ అయితే ప్రతి ఒక్కరు అయితే చేయలేరు అబ్బా, నిజం చెప్తున్నా. దానికి ఏంటంటే ఒక డిఫరెంట్ వర్షన్ ఆఫ్ పర్సన్ ఉండాలి దానికి. బికాజ్ ఇప్పుడు గిటార్ అనేది అదొక కైండ్ ఆఫ్ నార్మల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్లూట్ వాయించడం అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్ అవ్వచ్చు, అవన్నీ లైక్ ట్రెడిషనల్ ఆర్డినరీ అంటే ఫీల్ అవ్వకండి, కాకపోతే అవి ట్రెడిషనల్ థింగ్స్ కదా. బట్ ఈ వ్లాగింగ్ ఇలాంటివి కొంచెం యూనిక్ స్కిల్స్, అంటే సొసైటీలో ఎక్కువ మనకు కనిపించేవి, రైట్? ఈ మధ్య చేస్తున్నారు అనుకో చాలా మంది, కాకపోతే ఇట్లా డైలీ కన్సిస్టెంట్గా బ్లాగింగ్ చేసే వాళ్ళు కొంచెం యూనిక్ ఉంటారు వాళ్ళు, రైట్? సో నేను అలా అంటున్నా. సో బేసికలీ నేనేంటో అర్థమైనా. ఓకే, ఈ 30 days జర్నీలో నా స్ట్రెంగ్త్ ఇది, నేను ఈ వ్లాగింగ్ నుంచి కంపల్సరీ మంచి చేయగలుగుతా. నాకు అదొకటి ఇష్టం, ఇంకోటి ప్యాషన్ నాకు చేయడం, అట్లా వీడియోస్ ఫిల్మ్ చేయడం, వీడియోస్ రికార్డ్ చేయడం, అప్లోడ్ చేయడం, అది నాకు చాలా ఇష్టం. ఓకే, సో నేనేంటో నాకు అర్థమైంది, నా మైండ్ సెట్ ఏంటి, నేను ఎట్లా ఆలోచిస్తాను, నా స్ట్రెంగ్త్ ఏది, నా డిసిప్లిన్ ఏంటి. అసలు మీరు చూడండి 30 days లిటరల్లీ నాకు ఒక కైండ్ ఆఫ్ చాలా పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ ఫైనల్లీ నెంబర్ 5, స్టార్ట్ చేయడం చాలా ఈజీ, కాకపోతే కంటిన్యూ చేయడం చాలా కష్టం. ఈ పాయింట్ కొంచెం పాయింట్ నెంబర్ 1కి రిలేట్ అయి ఉండొచ్చు, డిసిప్లిన్ ఇస్ బిగ్గర్ దెన్ మోటివేషన్ అని చెప్పి. కాకపోతే ఇది డిఫరెంట్ వేలో మీకు చెప్పాలనుకుంటున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ గురించి మాట్లాడితే, నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను, అఫిలియేట్ మార్కెటింగ్. సో అందులో నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తాను, ఏదో ఎగ్జైట్మెంట్తో నన్ను చూసి, లేకపోతే నా రిజల్ట్స్ని చూసి, వేరే వాళ్ళని చూసి, వేరే వాళ్ళ రిజల్ట్స్ని చూసి ఏదో చేయాలని చెప్పి స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మా అంటే ఆ కష్టం మీద 2 నెలలు ఉంటారు. 2 నెలలు ఇప్పటి తిప్పట్లు ఆడుకుంటారు, అంటే కింద మీద పడుకుంటారు, 2 నెలలు చేయగలుగుతారు. ఆ 2 నెలల తర్వాత నాతో ఇది అయితే లేదు, నేను గివ్ అప్ ఇచ్చేస్తాను. నిజం చెప్తున్నా, చాలా మంది 97% ఆఫ్ పీపుల్ ఇట్నే ఉంటారు, గివ్ అప్ ఇస్తారు. ఆ రిమైనింగ్ 3% ఆఫ్ పీపుల్ చాలా రేర్ అసలు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు బీ ఇన్ దట్. ఓకే, సో స్టార్ట్ చేయడం చాలా ఈజీ, కాకపోతే ఎండ్ వరకు ఉండడం, అసలు ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. అంటిల్ యూ డై యూ కెన్ లిటరలీ, అంటిల్ యూ కెన్, అంటే మీ బోన్స్ వీక్ కాకపోతే అప్పటిదాకా మీరు చేయొచ్చు. అసలు లిటరల్లీ మీరు ఏం పని అన్నది మీరు చేయొచ్చు. సో ఆ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ, అంత లాంగ్ టర్మ్ మైండ్ సెట్ ఉండడం చాలా గ్రేట్ అసలు. ఓకే, సో ఇప్పుడు నేను 30 days చేసిన, ఈ 30 daysని 60 days, 50 days, 30ని 50, 60, 90, 100, 150, 200 ఇలా చేయాలని నాకు ఉంది. హోప్ఫుల్లీ ఇదే మైండ్ సెట్తో నేను ముందుకు వెళ్తాను.
అండ్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. బై ద వే మీకు ఒకవేళ ఆన్లైన్ బిజినెస్లో ఇప్పటిదాకా అయిపోయినా కదా అఫిలియేట్ మార్కెటింగ్ అని, దాని గురించి మీకు ఒకవేళ తెలుసుకోవాలని అనుకుంటే మీరు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇదో అంటే ఇట్ సైడ్ ఉంటుంది. సో అక్కడ మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. హోప్ ఈ వ్లాగ్ మీకు కొంచెం ఒక మంచి ఇన్స్పిరేషన్ లాగా, ఒక మోటివేషన్ లాగా వచ్చిందని అనుకుంటున్నా. ఓకే, సో దట్ ఈస్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, and I will see you in tomorrow's vlog.